సో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నేను యాక్చువల్లీ యూకేలోనే చాలా పెద్ద రేంజ్ షాప్కి వచ్చాను. అంటే ఇది హెడ్ క్వార్టర్స్ అంట రేంజ్ది. సో చూడండి షాప్ ఎంత పెద్ద. సో మనం లోపలికి కూడా వెళ్దాము. సో ఇది షాప్ అనమాట. ఇక్కడ నుంచి అది మొత్తం షాపే అనమాట. సో లోపలికి వెళ్దాం పదండి. చాలా యూకేలోనే బిగ్గెస్ట్ రేంజ్ షాప్. అండ్ ఇక్కడ చూస్తే మీకు 1989లో ఇది ఇనాగ్యురేట్ చేశారనుకుంటా. సో 1989 నుంచి 2019 చూడండి మొత్తం ఇది. వెల్కమ్ టు ద రేంజ్ డెరిఫర్డ్ ఓపెన్ బై క్రిస్ డాసన్ ఫ్రైడే 8th Feb 2019లో దీన్ని ఓపెన్ చేశారంట ఈ స్టోర్ని. సో వెల్కమ్ టు ద రేంజ్. సో చూడండి లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్క్కి. సో చూడండి అసలు మొత్తము ఇదంతా కింద. సో ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. సో పైకి వెళ్తున్నాను అనమాట. ద రేంజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. మీకైతే ఫుల్. ఇప్పుడు ఇది క్రిస్మస్ టైం కాబట్టి మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్ పెట్టారు. సో చూడండి ఇంకా సూపర్ ఉందండి అసలు. ఇది మొత్తం ఇక్కడ మొత్తం క్రిస్మస్ డెకరేషన్. అదే కాకుండా వీళ్ళకి ఇక్కడ క్యాఫెటేరియా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, గ్యాలరీ, హోమ్ డెకోర్, కిచెన్, టెక్స్టైల్స్, డిఐవై, పెట్ కేర్, క్లీనింగ్, లాండ్రీ, విండోస్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి ఇక్కడ పైన క్యాఫెటేరియా కూడా ఉందన్నమాట. అందరు అలసిపోతే చాయ్ తాగొచ్చు. బట్ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఇది మాత్రం ముందుంది. ఫస్ట్ ఇటు వెళ్దాం కదండి. ఇది తీసేసరికి నాకు తెలిసి అసలు ఎంత బాగుంది చూడండి, ఎన్ని ఆప్షన్స్. క్రిస్మస్ సో మొత్తం క్రిస్మస్ కోసం డెకరేషన్స్కి అన్నీ ఉన్నాయి అసలు. వెరైటీస్ అన్నమాట. కింద కూడా చూస్తే అక్కడ అవి ఉన్నాయి. సో నేను ఇప్పుడు మాత్రం ఒకటే సైడ్కి వచ్చాను. సో ఇవన్నీ క్రిస్మస్ ట్రీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. సో ఇవన్నీ క్రిస్మస్ ట్రీసే. ఇక్కడ చూడండి ఆర్మ్ చైర్ ఇన్ఫ్లాటబుల్ శాంటాస్ ఉన్నాయి ఇక్కడ. హే శాంటా. ఇక ఇక్కడ అబ్బా చాలా పెద్దగా ఉంది చూడండి అసలు. అబ్బా ఇవన్నీ ఇన్ఫ్లాటబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి కొన్ని డెకరేషన్స్, డియర్. వావ్ చాలా బాగుంది. ఇక్కడేమో విండోకి పెట్టేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ సెక్షన్కి వద్దాము. ఇక్కడ వచ్చేసి మొత్తం డెకరేషన్ పేపర్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ క్రాకర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా క్రాకర్స్ సెక్షన్ అండ్ డెకరేషన్స్. అండ్ ఇక్కడ హుడీస్ ఉన్నాయి చూడండి, క్రిస్మస్ జంపర్, క్రిస్మస్ ఇవన్నీ. పదండి మనకు అదే చెప్పాను కదా, రేంజ్ అంటేనే అన్నీ ఉంటాయి, సూట్ కేసెస్. సో ఇక్కడ వచ్చేసి అన్ని సైకిల్స్వి, ఇక్కడ సాక్సెస్, ఇక్కడ వచ్చేసి స్కూల్ పిల్లల టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బెల్ట్స్, హుడీస్. సో ఇక్కడ అన్ని హుడీస్ ఉన్నాయి, రెయిన్ జాకెట్స్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా ప్యాడల్ బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇటు వెళ్దాం రండి ఇప్పుడు. సో ఇవన్నీ టాయ్స్ కిడ్స్కి. ఇక మా పిల్లల్ని తీసుకొస్తే మాత్రం వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. సో అవన్నీ టాయ్స్ ఉన్నాయి. ఇది మొత్తం టాయ్సే. ఓ మై గాడ్. ఇంకా ఈ సెక్షన్ అంతా టాయ్సే. నేను మాత్రం ఇటు సైడ్ ఉన్నాను. సో చూడండి టాయ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బుక్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇంకా టాయ్సే. ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించింది. అండ్ ఇక్కడ వచ్చేసి పెయింటింగ్స్, మొత్తం మనకి పెయింటింగ్స్ వేసుకోవాలనుకుంటే. అండ్ ఇక్కడ సూయింగ్కి సంబంధించినవి. ఇప్పుడు అంతా వింటర్ కాబట్టి అందరూ స్వెటర్లు అవి ఇవి కుట్టుకుంటారు. సో ఆ స్టఫ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా అంతా డూ ఇట్ యువర్ సెల్ఫ్ మొత్తం స్టఫ్ ఉంది.
పెయింట్స్ అన్నీ కొనుక్కోవచ్చు. వాటర్ పెయింట్స్, కలర్స్, ఆల్ కలర్స్ అన్నమాట. అండ్ ఓ గాడ్, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టేషనరీ ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఐ థింక్ పాస్టల్ పేపర్స్ అంటే ఇవన్నీ. ఓకే. అండ్ కలర్స్, ఇక్కడ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇంకా పేపర్స్, మీకు బోర్డ్స్, క్యాన్వాస్, ప్రింట్అవుట్స్, ఐ మీన్ పెయింటింగ్ వేసుకునే వాళ్ళకి క్యాన్వాస్ ఇవన్నీ. ఇదంతా ఇంకా డెకరేషన్ అనమాట. ఇటేముందో చూద్దాం. ఓ ఇక్కడ మొత్తం గ్రీటింగ్స్ సెక్షన్ అనమాట ఇటు సైడు. అండ్ ఇవన్నీ గ్రీటింగ్స్. సో ఇవన్నీ ఓకే అయింది. సో ఇక్కడ కిచెన్ మొత్తం, ఓ కిచెన్ 50% సేల్ ఉందండి. కిచెన్స్ ఇవన్నీ రేంజ్లో కూడా కిచెన్ సేల్ నడుస్తుంది. ప్లిమౌత్కి రండి, పెద్ద హెడ్ క్వార్టర్స్. ఇక్కడ వచ్చేసి ఇక మొత్తం లైట్స్, లైటింగ్స్, డెకరేషన్స్ చూడండి, చాలా పెద్దగా ఉంది ఇది. వెరీ నైస్. చూడండి మొత్తం అది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, అన్ని లైట్స్. సో ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ రేంజ్ అని వాళ్ళు ఆల్రెడీ అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇవన్నీ లైట్స్ పైనవి డిజైన్స్. ఇవంతా లైట్స్ అయిపోయాక ఇంకా ఇప్పుడు వచ్చేసి సోఫాలకు వచ్చామన్నమాట. కస్టమర్ సెల్ఫ్ సర్వీస్ ఉందండి మొత్తం. ఇవి కూడా సేల్లో ఉన్నాయి మొత్తము. ఆర్డర్ కలెక్ట్ పాయింట్. సో డైనింగ్ టేబుల్స్, సోఫాస్, బెడ్స్ అన్నీ ఉన్నాయి. మీకు లేదంటే లేదు. ఆఫీస్ చైర్స్, టేబుల్స్, సోఫాలు, వార్డ్రోబ్స్, టేబుల్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి ఇక్కడే మీకు అన్నీ దొరుకుతాయి. అండ్ మనకి కింద వేసుకోవడానికి అవి రగ్స్ ఉంటాయి కదా, మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. రగ్స్ అనే అంటారు వీళ్ళు కూడా. సో చూసారు కదా, ఇదంతా ఒక సెక్షను. ఇంకొక సైడ్కి వెళ్దాం పదండి. సో ఇవి కూడా మొత్తం. సో నేను ఇప్పుడు ఒక సైడ్ పైన ఉన్నా, మీకు నేను ఆపోజిట్ నుంచి వచ్చాను ఇటు. సో చూడండి, ఇది మొత్తం షాప్ మొత్తం చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో. రేంజ్ ప్లీజ్ చూడండి, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ అటు సైడ్ ఉన్నా కదా, అటు డెకరేషన్ నుంచి వచ్చాను. సో ఇప్పుడు ఇటంతా కిచెన్ వేర్ ఉంది, అటు సైడ్ అంతా డెకరేషను. సో ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి నాకు 8 minutes పట్టిందండి. అంటే నేను ఇంకొంచెం ఫాస్ట్గా రికార్డింగ్ కోసం వచ్చాను. సో కింద నుంచి చూడండి మొత్తం అన్నీ ఉన్నాయి మీకు. బట్ కిందికి కూడా వెళ్తాను, వెళ్ళి మీకు ఒకసారి రికార్డ్ చేస్తాను. ఓకే. సో ఎంత పెద్దగా ఉందో, నేను తిరుగుతున్నాను. సో చూసారు కదా, రేంజ్ ద బిగ్గెస్ట్. సో అక్కడ ఫర్నిచరు, కిచెన్ అండ్ షవర్. సో ఇవన్నీ బెడ్స్, చైర్స్ చూసారా. ఇవన్నీ బాస్కెట్స్ అనమాట. యాక్చువల్లీ బట్టలు వేసుకోవడానికి, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ. ఇక్కడ ఇందాక వచ్చాం కదా, రగ్స్ మొత్తం వెరైటీ ఆఫ్ రగ్స్ ఉన్నాయి చూడండి. అసలు ఇక్కడ చూడండి, ఇవన్నీ వెరైటీ ఆఫ్ రగ్స్. మనం లివింగ్ రూమ్లో కానీ, కిచెన్లో కానీ, డైనింగ్ టేబుల్ కింద వేసుకోవడానికి మెయిన్ ఇక్కడ వాడుకుంటాం కదా. సో అదనమాట. సో ఇప్పుడు పైన చూసాం కదా, కిందికి వెళ్దాం పదండి. కిందికంటే ఎక్కడ చూడండి మొత్తం. అసలు నాకు అవన్నీ కవర్ చేసేసరికి మొత్తం ఇది కింద, ఇది కవర్ చేద్దాం పదండి ఇప్పుడు. అంటే చూడంగానే నాకు అనిపించింది, అమ్మ ఇంత పెద్ద స్టోరా ఇది. ఇది యాక్చువల్లీ రేంజ్ హెడ్ క్వార్టర్స్ వచ్చే ఇక్కడ ఉందన్నమాట, ప్లిమౌత్. బాగుంది. సో మొత్తం మనకి అంటే మనం మా రగ్బీలో ఇంత పెద్దగా లేదులే. ఇది ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ కదా, అందుకనేసి ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ కిచెన్ షోరూమ్స్. ఇది చూడండి, ఇక్కడ మొత్తం వాళ్ళు సెటప్ చేశారు కిచెన్ విత్ సింక్. నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఫిట్టెడ్ కిచెన్ చాలా బాగుంది. చూడండి వీళ్ళు డిఫరెన్స్ చూపిస్తున్నారు. మ్యాగ్నెట్ ఎట్లా ఉంటుంది, హార్డెన్స్ ఎట్లా ఉంటుంది,
వారన్ కిచెన్స్, విక్స్, జోన్స్ అండ్ జేమ్స్ వచ్చేసి వీళ్ళదనమాట. సో వీళ్ళదే ద పర్ఫెక్ట్ అని చూపించుకోవడానికి అనేసి పెట్టారనమాట. బాగుంది. మీరు కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. డోర్స్కి, క్యాబినెట్స్కి, హ్యాండిల్స్కి మీకు ఏ కలర్స్ కావాలో అవి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది జోనాస్ అండ్ జేమ్స్ అనమాట. దగ్గర మనం ఇందాక అటు వెళ్ళాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇందాక అటు కవర్ చేశాను కదా. సో ఇప్పుడు ఇవన్నీ డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ డిఐవై క్రిస్మస్కి డెకరేషన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. సో ఈ సెక్షన్ అంతా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట. అది వచ్చేసి టాయ్స్, గ్రీటింగ్స్, మనకు పెయింట్స్, ఇక్కడ కూడా ఇంకా టాయ్స్ ఉన్నాయి. సో ఇక్కడంతా క్రిస్మస్. సో ఇదంతా ఇందాక మనం కవర్ చేసాం కదా టాయ్స్ ఆ సెక్షన్. సో ఇటు సైడ్ ఇవ్వ అనమాట. మళ్ళీ క్రిస్మస్ ట్రీస్కి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి అసలు భలేగా వాళ్ళు మీరు ఇంట్లో డెకరేట్ చేసుకోండి అన్నట్టు మొత్తం డెకరేట్ చేశారు. సో చూడండి ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి మొత్తం ఎట్లా చేశారు. అండ్ ఇటు కూడా ఒకటి ఉంది. ఇటు కూడా చూడండి మొత్తం లైట్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఓకే. సో మళ్ళీ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ లైట్స్ ఇటంతా అయిపోయింది కదా. సో ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చినాం అనమాట. సో చూసారు కదా డెకరేషన్స్ సెక్షన్ మొత్తం. ఇవన్నీ డెకరేషన్స్. ఇంకా అటంతా నేను ఇంకా మొత్తం తిరగలేదన్నమాట చెప్పాలంటే, కొంచెమే కవర్ చేశాను. ఇక్కడ మాత్రం చూడండి ఎంత బాగుందో ఇది. సో మనం ఇందాక అట్లా వచ్చాం కదా, నేను అలా వెళ్ళి ఇట్లా వచ్చాను. సో ఇదంతా కిందికి వెళ్దాం. కిందికి వెళ్తున్నాం పదండి. పైన అయిపోయింది కదా. సో పైన చూసారు కదా. ఇప్పుడు నేను పైనుంచి చూపించా కదా. సో ఇప్పుడు కిందికి వెళ్దాము. కింద చూడండి అసలు మొత్తం. విల్ సీ హౌ మచ్ ఇట్ విల్ టేక్ టైం. సో ఇక్కడ కిందికి వచ్చాము. ఇప్పుడు కింద చూద్దాం పదండి. ఇవన్నీ ఫ్యామిలీ కేర్ లిఫ్ట్ ఉందటు. సో ఇట్లా వెళ్దాం పదండి. సో మళ్ళీ ఇక్కడ క్రిస్మస్ ఉంది అండ్ లిఫ్ట్ కూడా ఉంది మీకు కావాలంటే. ఇదంతా ఇంకా మనకి ఎసెన్షియల్స్ అన్నమాట ఇవన్నీ. సో నేను తొందరగా వెళ్తున్నాను ఎందుకంటే చూసారు కదా ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. అండ్ ఇక్కడంతా డెకరేషన్స్ లైక్ ఆల్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డెకరేషన్స్. ఇంకా నేను ఈ సెక్షన్స్కి వచ్చాను, చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా మనకి డెకరేటింగ్ ఐటమ్స్ మనకుంటాయి చూడండి. ఇవన్నీ ఇంకా మన దగ్గర ఉండేటి వాచెస్ కానీ చూడండి అక్కడ దాకా ఉంది. సో ఇక్కడ ఇవి మళ్ళీ ఇవన్నీ. సో ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ అన్నీ అన్నమాట. చూసారు కదా మళ్ళీ మిర్రర్స్ ఇక్కడ అన్నీ. సో హాయ్, చూసారు కదా రేంజ్ ఎంత పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా ఉంది, ఇంకా పెద్దగా ఉంది. చూపిస్తా పదండి. సో ఇవన్నీ అద్దాలు పెద్ద పెద్దవి. ఇంకా ఇవన్నీ కూడా. సో ఇవి వచ్చేసి ఫ్యాన్స్. సో ఇందాక అటు వెళ్ళాను కదా. సో ఇప్పుడు ఇవన్నీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము అన్ని కలర్స్ మనకు కావాల్సినవి. సో పెయింట్స్, ఫ్యాన్స్. ఐమ్ ట్రయింగ్ అండి. సో ఇవన్నీ పెయింట్స్ అనమాట. సో పెయింటింగ్ అండ్ డెకరేటింగ్ ఇవన్నీ పెయింటింగ్ అండ్ డెకరేటింగ్కి సంబంధించినవి అన్నమాట. సో ఇవన్నీ ఇంకా మనకు కావాల్సినవి డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, మొత్తం డిఐవై కిట్స్ ఇవన్నీ. ఇంకా మీరు మన వాళ్ళు చాలామంది, అంటే మనం ఎక్కువ చేయం కానండి, ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అన్నీ వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారు తెచ్చుకొని. మా పక్కన ఉంటారు వాళ్ళు అన్నీ అంతే తెచ్చుకొని అన్నీ చేస్తారు. ఇంకా ఇవి వచ్చేసి నాకు తెలిసి
మన కుక్క పిల్లలకి అన్నిటికీ చూడండి ఇక ఇక్కడ ఫుడ్ ఇవన్నీ మన పెట్స్కి, కుక్కలకి, పిల్లులకి కావాల్సిన ఫుడ్, ధాన్యం అన్నీ ఇక్కడ అనమాట. ఇక ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూసిండ్రా, ఇవన్నీ కుక్కలకి, పిల్లులకి. వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ చూడండి అన్ని ఫుడ్ వాళ్ళకు కూడా ఎన్ని వెరైటీస్ చూడండి. అసలు ఇదంతా ఏదో చెప్పాలంటే యానిమల్ ఫుడ్ మొత్తం ఇదంతా వాళ్ళకి కావాల్సినవి అన్నీ. ఓకే, సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ వాటికి వేయడానికి అనమాట చలికాలంలో. ఓకే, ఇవన్నీ కూడా యానిమల్స్కి సంబంధించినవి. ఇదంతా అక్కడి నుంచి ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా వాళ్ళదే, లైక్ యానిమల్స్కే, డాగ్, క్యాట్ ఇక్కడ. ఎందుకంటే సో ఇదంతా వాళ్ళ ఫుడ్డే అనమాట. ఇవన్నీ వాటికి సంబంధించినవి, వాళ్ళకి యూజ్ చేసేటివి, డాగ్స్కి, క్యాట్స్కి ఫుడ్. ఓకే, సో వాటికి తినడానికి చూడండి ఇక బౌల్స్ కూడా మనకి ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ బౌల్స్, ఫుడ్స్, వాళ్ళకి స్నాక్స్, వాటికి అన్నిటికీ అనమాట. ఇంకా ఇక ఇక్కడ వాళ్ళకి తినడానికి గిన్నెలు, వాళ్ళ కార్పెట్స్. ఓకే, వాటికి దువ్వడానికి ఇక వాటికి కావాల్సినవి. ఓకే, వాటికి కావాల్సినవి అన్నీ అండి ఇవన్నీ బౌల్ సెట్ అనేసి. వాటికి కావాల్సిన క్యాట్స్కి ఏమన్నా అయినా కానీ, డాగ్స్కి ఏమన్నా అయినా కానీ ఇవన్నీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా అవే అన్నమాట. సో నేను ఇప్పుడు చూడండి ఇవన్నీ డాగ్స్, క్యాట్స్కి కావాల్సినవి అనమాట. బెల్ట్స్ కానీ వాటికి కావాల్సినవి వాళ్ళ రక్షణ కోసం అనమాట. చూసారు కదా, ఇక ఇవన్నీ వాడుకోవడానికి బొమ్మలు. ఓకే, అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడి దాకా మొత్తం పెట్ కేర్ మొత్తం చూసారు కదా. అక్కడ పెట్ కేర్ అనే ఒక సెక్షన్ పెట్టారు వాళ్ళు. సో పెట్ కేర్ కన్నా ఉన్నాయి. ఇంక ఇవన్నీ మనకు కావాల్సినవి అనమాట. సెట్టింగ్స్, బాత్రూమ్స్, హ్యాంగింగ్స్ అవన్నీ. సో ఇవన్నీ ఇంకా పెయింటింగ్కి సంబంధించిన, ఇందాక ఇటు వచ్చాం కదా. సో మళ్ళీ ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్, డే లైట్ బ్లైండ్స్ అవన్నీ చూడండి. సో ఇవన్నీ మళ్ళీ చూస్తా. సో ఇక్కడ ఇవన్నీ చూసారు కదా, అవన్నీ డెకరేషన్స్, ఇవన్నీ బ్లైండ్స్. సో ఇప్పటికే మనకి టైం అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఇంకా టవల్స్. సో చూడండి అసలు ఇంకా సో ఇవన్నీ మనకు కావాల్సినవి అనమాట. ఇవన్నీ టాయిలెట్స్ లేకపోతే కిచెన్కి సంబంధించినవి. అండ్ ప్లేట్స్, పిల్లోస్, కవర్స్, ఇంకా ఇవన్నీ టవల్స్. కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ ఇదంతా. ఇంకా ఇది మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ చూడండి, మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్. అండ్ ఇదంతా సో చూసారు కదా ఇంత పెద్దగా ఉందన్నమాట ఇది. సో చూసారు కదండి రేంజ్ ఎంత పెద్దగా ఉందో. సో యూకేలోనే ఇది పెద్ద హెడ్ క్వార్టర్స్ కాబట్టి అన్నీ ఉన్నాయన్నమాట, ఎక్కువ కూడా ఉన్నాయి. సో సూపర్ బాగుంది. సో మీరు కూడా కావాలి అనుకుంటే ప్లిమౌత్ హెడ్ క్వార్టర్స్ అనమాట 2019లో ఓపెన్ చేశారు. సో రండి, విజిట్ చేయండి, మీకు కావాల్సినవన్నీ కొనుక్కోండి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా పెట్టండి ఎక్కడ ఉందో, సో ఎలా ఉందో. యా, థ్యాంక్ యూ అండి. సరే మరి అయితే ఇంకా వెళ్తున్నాను. బాయ్.